కాడికి పో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. అది ఇవాళ భారత్ చూసి ఒక్కొక్కడు భయపడుతున్నాడు. అందుకే ఇవాళ దేశంలో ఇంతకుముందు మా బీవీ రాఘవల్ గారు చెప్తున్నాడు, వారు పాపం మాట్లాడితే ఇంకో గంట సేపు మాట్లాడతాడు. వారు చెప్పింది నిజం. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ 2 చట్టాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు. ఇవాళ ఒకే దేశం, ఒకే చట్టం. ఎప్పుడైనా మాట్లాడితే నాలుగ తెక్కొస్తా నా కొడుకు అని చెప్పి సంకేతం మోడీ గారు. లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే. నా కాశ్మీర్లో ప్రతినిత్యం నా సైనికుల మీద రాళ్ల వర్షం కురిచేది, బాంబుల మోతలతో, తుపాకుల శబ్దాలతో చనిపోయినటువంటి వాళ్ళు ఉండేది. ఇవాళ లేదు. ఇవాళ గంత దూరం ఎందుకు హైదరాబాద్లో చూడలేదా మనం? గోకుల్ చాట్ బాంబు పేలులు, ఎవరు చచ్చిపోయింది అక్కడ? దానికి కులం లేదు, మతం లేదు. అక్కడ ఎవరుంటే వాళ్ళు చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. నా సాయిబాబా టెంపుల్ తెగిపడ్డ కంటాలు, కిలకిల రావాలతో ఆడుకునేటువంటి పార్కులలో, లుంబిని పార్కులో పేలిన బాంబుల మోతకు ఎంతమంది అమ్మకి చచ్చిపోయారు. అందుకే ఈ దేశంలో ఇక్కడ ప్రశాంతత కావాలంటే, దేశం పురోగమించాలంటే, దేశంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవద్దంటే, ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యం గొప్ప ఎదగాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి ఇవాళ ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న సత్యాలు. కాబట్టి మాటలతో సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడ స్కాములు లేవు. నేను అంటే మీ ముఖాలకు కల్పన ఉందా? ఎటోడాడు పీక తినేది, ఎక్కడో అక్కడ ఎగిరిసిన భూతాలు లెక్క. కోల్ స్కామ్ ఎవరి ఆయంలో జరిగింది? 2G స్కామ్ ఎవరి ఆయంలో జరిగింది? బోఫర్ స్కామ్ ఎవరి ఆత్మ జరిగింది? సొంత మంత్రులే జైల్లోకి పోయినరు. కానీ వాళ్ళ దేశంలో ఎక్కడా మోడీ గారి పరిపాలనలో తలదించుకునే పని జరగలే. తలదించుకునే ఒక కేసు లేదు. ఇవాళ మీరు చేస్తారు అన్నీ అడ్డగోలుగా. పైసలు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ పైసలు సంపాదించాలి. ఇదే వృత్తి. అతి తక్కువ కాలంలో ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారే మిగిలిపోయింది. నేను మాట్లాడడం కాదు, దేశ ప్రధానమంత్రి మాట్లాడింది. సమాచారం లేకుండా మాట్లాడారు వాళ్ళు. దేశ హోంమంత్రి గారు మాట్లాడు. డబుల్ ఆర్ ట్యాక్స్. దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిక చేసింది వాళ్ళు. తప్పులు చేస్తారు, జైల్లో పెట్టగానే ఏ దేశంలో వాడుకుంటాడు. ఎవడు వాడుకుంటాడు? ఎవడు చేయమని చెప్పండి. నీకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించడం కోసమా? అధికారం ఇచ్చింది సేవ చేయడానికి. కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అంటున్నావు కదా, ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నాడు? అందుకే దయచేసి మేధావులారా, ఉద్యోగులారా ఆలోచించండి. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పండి, ఇవ్వలే. 4,000 రూపాయలు సాధ్యం కాదు. ఏది చేయలేడు. నా ఆర్టీసీ ఇంతవరకు సమస్యల పరిష్కారం కాలే. నా అంగన్వాడీ టీచర్ 18,000 రూపాయలు జీతం ఇస్తానని ఇంతవరకు కాలే. ఏది చేయలేడు. నా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పండి, ఇవ్వడు. నా చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ కొని ఇస్తా అని చెప్పండి, ఇవ్వడు. 2,000 రూపాయల పెన్షన్ అయింది, 4,000 ఇస్తా అని చెప్పండి, ఇవ్వడు. ఇవాళ అలవి కాని హామీలతో అడ్డగోలుగా మళ్ళీ ఎవరితో చెప్పించిండు? 6 గ్యారంటీలు. ఒక గ్యారంటీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఓపెన్ చేసినావు కదా, బడాయి లెక్కలు చేస్తావా? ఇవాళ బుకాయించే ప్రయత్నం చేస్తే ఇవాళ అంటాడు, నేను అనుకున్నా కేసీఆర్ లంకె బిందెలు ఇస్తాడనుకున్నా, ఖాళీ కుండలే ఇచ్చిన అంటాడు. ఖాళీ కుండలా లంకె బిందెలు నీకు తెలియదా? సోయలేదా నీకు? నువ్వు మాట్లాడలేదా సభలో అప్పలపాలు అయిపోతుందని? ఇప్పుడట మళ్ళీ మొన్న ఎంపీ అప్పుడు మీరు ఓట్లేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, రాహుల్ గాంధీ గారు లంకె బిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తారట. అయితే ఇది సాధ్యమేదనా? ఇక కాదని అర్థమైపోయింది. కాబట్టి అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టినాడే అర్థమైపోయింది వీళ్ళ డొల్లతనమైందో, వీళ్ళ ఇన్ఎఫిషియన్సీ ఏందో అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే నాలంటూ కూడా మంచిగా అనిపించింది. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి. మంచి ఏందో చెడేందో, మనవాడెవడో మందివాడెవడో, ఏది చేస్తే దేశం ముందుకు పోతుందో ఆలోచన చేయండి తప్ప ఇవాళ తాత్కాలికమైన దానికోసం మనం ఆగం కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పారు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతానికి, ఎత్తిన జెండాకు ఎన్నడూ దించకుండా పోరాడిన బిడ్డ ఇవాళ ప్రేమేందర్ రెడ్డి. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది, వారి గెలుపు కోసం ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది, వారి గెలుపు కోసం మా అడ్వకేట్లు, మా స్కూళ్ళ కాలేజీ యాజమాన్యాలు, అదే డాక్టర్లు అందరు ముందుకు వచ్చిండ్రు. తప్పక ఓట్లు మనయి, వేసేది మనం. కాబట్టి
తప్పక గెలిపించుకుందామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. భారత్ మాతా. చరిత్ర రాసే వాళ్ళు ఇక్కడ చూడు, కావాలని చేస్తారు కదా. చరిత్ర కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడేది తెలుసా? ఎందుకంటే మా పార్టీని ఓడగొట్టాడు పుట్టలే, ఒకవేళ ఓడగొడితే మాకు మేమే ఓడగొట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఓడగొట్టాడు పుట్టలేరు. అంతేనే కదా. ఈ 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ మాతో ఎప్పుడు పోటీ పడాలి, ఎప్పుడు గెలవాలనేటువంటి భావన ఉండే. మనం లేకపోవడం వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ఈ దేశం అనేక రకాల అవమానాలని, అనేక రకాల నష్టాలని, ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ మనకి ఇచ్చిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి చర్యలు జరిగినాయి ఈ దేశంలో. అంబేద్కర్ గారు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిన మహనీయుడు. ఆ మహనీయుడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంత దౌర్భాగ్యం అంటే ఇందిరాగాంధీ గారు స్టేట్మెంట్ నినాదం ఇచ్చిండ్రు, గరీబీ హటావు. రాజీవ్ గాంధీ గారు నినాదం ఇచ్చిండ్రు, పేదరిక నిర్మూలన. ఇవాళ వాళ్ళ కొడుకు అంటే ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ గారు కూడా నినాదం ఇస్తున్నాడు, గరీబీతనం పోవాలని. ఎవడు పాలించిన దేశాన్ని? 75 వసంతాల కాలంలో 5 దశాబ్దాల పైబడి ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 దశాబ్దాలు రాష్ట్రంలో పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ అన్ని రుగ్మతల కారకం కాంగ్రెస్ పార్టీ. గా పార్టీ భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. ఇది ఎప్పుడు పెరగాలంటే భావన ఉండే. కానీ ఒక్కసారి మోడీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నిక చేస్తే యావత్ దేశం సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని డిస్టెబిలైజ్ చేస్తూ ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలకు ఆస్కారం లేదు. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, స్టబ్బన్న నిర్ణయాలు తీసుకోవాలి. అది మోడీ గారితో సాధ్యమైందని చెప్పి ఈ దేశం భావించింది. కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా 273, 276 సీట్లు గెలిపించి మోడీ గారు ఈ దేశాన్ని గొప్పగా పాలించమని చెప్పి బాధ్యతచ్చింది. మోడీ గారు ఎప్పుడు నేను అనే మాట మాట్లాడి మీరు ఎప్పుడు చూసి ఉండదు. మోడీ గారు ఎప్పుడు నేను సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను దీనికి ఓనర్